ఫిబ్రవరి 20 గురువారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రయవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 20 గురువారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్ష సప్తమి ఉదయం 6:35 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమైంది. విశాఖ నక్షత్రం ఉదయం 10:39 వరకు ఉంది. తదుపరి అనురాధ నక్షత్రం వస్తుంది. వర్జ్యం పగలు 3:01 నుంచి 4:45 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 1:20 నుంచి 3:12 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 10:18 నుంచి 11:04 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మధ్యాహ్నం 2:55 నుంచి 3:41 వరకు ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:55 నుంచి 3:41 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12:15 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:25 సూర్యాస్తమయం 5:59. ఈనాటి గ్రహచారాన్ని చూస్తే మనకి చంద్రుడు వృశ్చికంలో, కేతువు కన్యలో, రవి బుధ శని మరి కుంభంలో, రాహువు శుక్రుడు మీనంలో, గురువు వృషభంలో, కుజుడు మిథునంలో ఉన్నారు. ఒక్కసారి అందరూ కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబంలో కుటుంబ సభ్యులకి మీకు మధ్యలో మానసికంగా పొందన కుదరదు. ఏదో ఒక రకమైనటువంటి విచిత్రమైన సమస్య జనరేట్ అవుతూ ఉంటుంది. అవి కొంచెం ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఆరోగ్య విషయంగా, ఆర్థిక విషయంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకుంటారు. సమస్యలు లేనటువంటి కాలక్షేపం జరుగుతుంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ధైర్యంగా పనులు చాలా వేగంగా చేసుకునే లక్షణాలు ఉంటాయి. భరణి నక్షత్రం వాళ్ళు కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో చికాకులు ఉంటాయి. కృత్తిగా ఒకటో పాదం వాళ్ళకి ఏదో తెలియని మానసికమైన ఒత్తిడి వెంబడిస్తూ ఉంటుంది. తర్వాత వృషభ రాశి. కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తయితాయి. అన్ని కార్యక్రమాలను కూడా లాభాలు అందుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా ఆనందంగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో తోటి వారి వలన లాభాలు చేకూరుతాయి. రోహిణి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. అలాగే మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి విజయ శాతం చాలా ఎక్కువగా ఉంది. తర్వాత మిథున రాశి. ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. గ్రహస్థితిలో గురువు బాగుండకపోయినా మిగతా గ్రహాల యొక్క అనుకూల స్థితి వలన చాలా మటుకు ఇవాళ నడుపుతారు. ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని సమస్యలు లేకుండా కాలక్షేపం చేస్తారు. తద్వారా సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాలు వాళ్ళు కూడా ఆరోగ్యం విషయంలో, రుణ విషయంలో, కలహ విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని సమస్యలు లేకుండా ఇవాళ కాలక్షేపం చేయడంలో సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. కర్కాటక రాశి. వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కారణం ఏంటంటే మంచి టాలెంట్ ప్రదర్శిస్తారు, మంచి బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. ప్రతి వ్యవహారాన్ని కూడా సానుకూలం చేసుకునే స్థితిని, ప్రతి సమస్య మీద కూడా ఎలా చేస్తే సాల్వ్ చేయగలం అనేటువంటి విషయాన్ని చక్కగా తెలిసి కూడా ఇవాళ చేయలేని పరిస్థితిలోకి వెళ్తారు. ఏం చెప్పినా కొద్ది రోజుల పాటు కర్కాటక రాశి వాళ్ళు మీకు వ్యయ కుజుడు, అష్టమ రవి శని మూలంగా ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, కుటుంబ విషయంలో, ఆరోగ్య విషయంలో, రుణ విషయంలో, కలహ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళు, ఈ నక్షత్రం ఆ నక్షత్రం భేదం లేదు, వీటి మీద చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
మీ పర్సనల్ జాతకాలు కూడా ఒక్కొక్కసారి మీ పర్సనల్ సిద్ధాంతం చేత శోధన చేయించండి. అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా అనేటువంటి అంశాలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తద్వారా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. సింహరాశి. ఈ రోజున అన్ని పనులు ఆలస్యం అవుతాయి, ఆగ్రహావేశాలు వస్తాయి, అనవసరం విషయాల్లో ఎక్కువ కలగజేసుకుంటూ ఉంటారు, వృధా కాలక్షేపాలు చేస్తారు. ఆ వృధా కాలక్షేపాలతో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. చేయవలసిన పనులన్నీ పెండింగ్ పెట్టుకుంటూ ఉంటారు. అవి ప్రస్తుతం సప్తమ రవి శని అనుకూలించే గ్రహాలు కాదు. ఇవాళ కాకపోయినా రేపైనా ఇబ్బంది పెట్టేవే. కాబట్టి మీరు చాలా ముందు జాగ్రత్తతో ప్రవర్తించి ఏ రోజు పనులు ఆ రోజు చేయడానికి అలవాటు పడండి. ప్రస్తుతం ఉన్న గ్రహచారానికి మీరు కనుక ఏ రోజు పనులు ఆ రోజు క్లియర్ చేసుకోవడానికి అలవాటు పడబోతే రాబోయే కాలంలో కుజుడు కూడా వ్యయంలోకి వస్తే మీకు ప్రతిబంధకతలు పెరిగిపోతాయి. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. అలాగే కుటుంబ అవసరాలను చాలా జాగ్రత్తగా పరిశీలించి తీర్చడం అలవాటు చేసుకోండి. తద్వారా సమస్యల నుంచి బయటపడతారు. మఘా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి వార్తలు కనబడతాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఆటంకాలు ఉంటాయి, కానీ తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తర ఊటపాదం వాళ్ళకి ఏ పని చేసినా ఆగ్రహావేశాలతో కలహాలు తెచ్చుకునే అవకాశం ఉంది. కన్యారాశి. చాలా బాగుంటుంది, ఇబ్బందులు ఏముండవు, అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇది గమనించుకోవాలి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని పనులు సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి. ఆ తర్వాత హస్తానక్షత్రం వాళ్ళు కొంచెం చికాకులు పడే అవకాశాలు, ఆగ్రహావేశాలు ప్రదర్శించి అందరితోనూ కలహాలు తీసుకునే ప్రయత్నాలు ఉంటాయి. తర్వాత చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఇబ్బంది లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు కనబడుతున్నాయి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సాధారణ స్థాయితో వెళ్తూ ఉంటాయి. ఇబ్బందులు ఉండవు, నష్టాలు ఉండవు, సమస్యలు ఉండవు, అన్ని విధాల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. చిత్త 3, 4 పాదాల వాళ్ళు సాధారణ స్థాయి లాభాలతో కాలక్షేపం చేసి మంచి ఫలితాలు పొందుతారు. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు బహు కోణాల్లో వాళ్ళ సమస్యలను ఎదుర్కోవడం, వాటిని సరి చేసుకోవడం సరిపోతూ ఉంటుంది. వృశ్చిక రాశి. చాలా చక్కనైనటువంటి కాలం నడుస్తుంది వృశ్చిక రాశి వాళ్ళకి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని పనులు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధించే అవకాశం బాగా గోచరిస్తూ ఉంది. విశాఖ 4వ పాదం వాళ్ళు కుటుంబ ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు. అనురాధ నక్షత్రం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ బాగా నడుపుకునే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి చక్కనైనటువంటి ఫలితాంశాలు బాగా వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు తీసుకుని ముందు వెళ్ళే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. మంచి జీవనం చేసే అవకాశం ఉంది, మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా ఎన్నో లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మూల నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలో చిన్న చిన్న చికాకులు ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఆర్థిక కార్యకలాపాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలన్నీ కూడా చాలా లాభదాయకంగా నడిచే అవకాశం ఉంది. తదుపరి ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు ధైర్యయుక్తమైన బుద్ధితో చాలా విజయాలు సాధించే అవకాశం ఉంది. అయినా ఈ ధనురాశి వాళ్ళు సప్తమ కుజుడి దృష్ట్యా ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి చూస్తూ ఉన్నాం. తర్వాత మకర రాశి. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మంచి జీవనం సాగిస్తూ మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి.
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుపుకునే అవకాశం ఉంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి మంచి జీవనం సాగించే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. కుంభరాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైన ఫలితాంశాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా సానుకూలంగా నడుపుకుంటారు. అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ మంచి జీవనం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మరి ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కటి ఫలితాలు అనుకూలించే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. అన్ని పనులను కూడా విజయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళ కార్యక్రమాలని చాలా బాగా నడుపుకుంటారు. మరి శతభిష నక్షత్రం వాళ్ళకి కుటుంబ ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాలను కూడా బాగా నడిచే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత మీనరాశి. ప్రతి పనులను కూడా విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అన్ని పనులు కూడా చాలా చక్కగాను సవ్యంగాను సాగుతూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ ఆటంకాలు సహజంగా వస్తూ ఉంటాయి. గతంలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి వాటినన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే తెలివితేటలు కూడా బాగా పనిచేసి బాగా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.